ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని కొంతమంది వాళ్ళకి నచ్చిందే చేస్తుంటారు, వాళ్ళకు బుద్ధి పుట్టినట్టే చేస్తుంటారు, నా దారి రహదారి అన్నట్టు మాట్లాడుతుంటారు. దునియాల ఏం జరిగినా ఎవ్వలేం చేసినా అదంతా నాదయనే అని అంటుంటారు. మన మధ్యలోనే తిరుగుతుంటారు ఈసంటోళ్ళు చాలా మంది. కానీ అందులో ఎక్కువ ఫేమస్ అయిన మనిషి ఎవళ్ళయ్యా అని అంటే ఇగో చెప్పుడెందుకు చూడురు మీరే. పాలన్న అంటే పాలన్ననే పోన్రే, ఆ దాంట్లో నేనే ముందున్నా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు యెమెన్ దేశంలో ఉరిశిచ్చబడ్డ మన దేశపామే నిమిషప్రియను కాపాడేతందుకు పాలన్న అటు దిక్కుపోయిండట. మరిగా ఎట్లయిందో ఏమో గాని పాలన్న యెమెన్ దేశంలో ఉన్నప్పుడే అట్టిట్లా నిమిషప్రియ అనేట ఆమెను ఉరిదీసుడు వాయిదా చేసిండ్రు అటు దిక్కు సర్కారోళ్ళు. అందుకే గదంతా నా పుణ్యమే అంటాడు పాలన్న. తాను చేయవచ్చే నిమిషప్రియను ఉరిదీసుడు వాయిదా చేసిండ్రని ఇంటర్నెట్ గుట్లే వీడియోల మీద వీడియోలు పెడతాడు. అంతేకాదు యెమెన్ దేశం పెద్ద మనుషులతో మాట్లాడినట్టు వాళ్ళతో కలిసి కూకొని ఉన్న వీడియోలు కూడా పెడతాడు. 3 దినాలు కంటి మీద కునుకు తీయకుండా తిప్పలబడ్డాడట. ఉరి మొత్తానికే ఆగాలనంటే $10 లక్షలు ఇయ్యాలనట. మరిగా పైసలు సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఇస్తారా లేకపోతే నేనే ఇయ్యాలనా అని కూడా మాట్లాడిండు పాలన్న. వారం దినాలలో పైసలు కట్టాలనట, లేకపోతే మళ్ళా కథ మొదటికే వస్తుందా అంటున్నాడు. అయితే గిదే ముచ్చట మీద దేశం అంతటా సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడుకుంటారు. సెంటర్ సర్కార్ వాళ్ళు మాట్లాడితే పని కాలేదట, పాలన్న పోయి మాట్లాడితే వాళ్ళు విన్నారట. ఆ బొర కొడుకో గట్టెట్లా ఇంటది, పాలన్న ముచ్చట్లు కరంగ ముచ్చట్లేనా అని కొంతమంది, ఏ కాదు కావచ్చు అని ఇంగింత మంది మాట్లాడుకుంటారు. ఒకవేళ పాలన్న పుణ్యాన్నే గాని నిమిషప్రియ ఉరి ఆగితే మాత్రం గొప్ప ముచ్చట్నే అనుకుంటారు చాలా మంది. అయితే వాయిదా చేసిండ్రు గంతే, మళ్ళా ఎప్పుడేమయ్యేది తెలియదా అంటున్నారు. అట్లిట్లా వాళ్ళను ఒప్పించి క్షమాభిక్ష పెట్టించి గామిని ఇటు దిక్కు పట్టుకొస్తే మంచిగా ఉండు అని కోరుకుంటారు అందరూ. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.